నమస్కారం. నేను మీ డాక్టర్ మౌతారి, తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోలజిస్ట్ పనిచేస్తా ఉన్నానండి. ఈ రోజు ఈ ఊరు అనేది పూబేలి అనే గ్రామానికి సర్వేకి రావడం జరిగిందండి. ఎల్లందు మండలం, కొత్తగూడెం జిల్లా అండి. అయితే సర్వేలో భాగంగా ఈ రోజు ఇక్కడ సర్వే అయితే చేయడం జరిగిందండి. రైతు అయితే పిలిచి ఒక 2 పాయింట్లు అయితే నేను డిటెక్ట్ అయిన తర్వాత 2 పాయింట్లు ఇవ్వడం జరిగిందండి. అయిన తర్వాత రైతు అయితే ఒక బోర్ వేసిండని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ బోర్ వేసిన తర్వాత ఎవిడెన్సెస్ లేకుండా, సైంటిఫిక్ రీజన్ లేకుండా డైరెక్ట్ 150 అంటే 120 ఫీట్ల కేసింగ్ వేసుకున్నది 150 కేసింగ్ వేశారని చెప్పి చెప్తా ఉన్నాడండి. అయితే దాదాపు అతను 1 లక్ష రూపాయలు కాస్ట్ చేసి, అంటే ఖర్చు పెట్టి 150 ఫీట్లు అయితే కేసింగ్ వేసుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాంటి కేసింగ్ వేసుకోవడం వలన అతను ఇప్పుడు అంటే నీటి లభ్యత, యాక్చువల్లీ కేసింగ్ వేసుకోకపోతే మంచి వాటర్ అయితే వచ్చేదండి. ఇది కంప్లీట్ సెడిమెంటరీ ఫార్మేషన్, అంటే పొటెన్షియల్ జోను. అయితే ఇక్కడున్న డ్రిల్లర్, అంటే ఎవరైతే ఏజెంట్ ఉన్నారో లేనిపోని మాటలు చెప్పి అతనికి 100 నుంచి అంటే 150 ఫీట్ కదా, 150 ఫీట్లు అయితే కేసింగ్ వేసుకున్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. 150 ఫీట్లు కేసింగ్ వేసుకోవడం వలన యాక్చువల్లీ 3 ఇంచులు వాటర్ వచ్చే దగ్గర 1 ఇంచున్నర వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడండి. రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, అంటే మీకు ఇక్కడ అంటే ఇది జియాలజిస్ట్ చూసిన పాయింటా లేదంటే కొబ్బరికాయతో మామూలుగా డౌజింగ్ మెథడ్ తో చూశారని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే అంటే మీకు ఇంత లోతు అనేది ఎవరైనా చెప్పిరా, డైరెక్ట్ మీరే వేసుకున్నారు? ఇది ఆల్రెడీ లోతు అంటే ఎవరు చెప్పలేదు మాకు. నీరు 40 పడ్డాయి. నీరు 40 పడ్డ తర్వాత ఈ డ్రిల్లర్ ఏం చేసిందంటే, ఇది కింద నేల ఆగదు, మీరు ఇంకా వాటర్ వేసుకుంటే ఎండాకాలంలో వాటర్ పడతాయి, మీ లోతు ఫార్మేషన్ ఉంది, అంత లూజ్ ఫార్మేషన్ ఉంది, లోతు వరకు వేసుకోవాలి, నేల కూడా ఆగదు, కింద మీకు అంతా సౌడ్ నేల వచ్చేసింది, పైన ఉంది, లోపల అట్లనే ఉంది, డ్రిల్ ఆగట్లేదు, మీరు కేసింగ్ కూడా ఫుల్ వేసుకుంటేనే మీకు డైరెక్ట్ కూలకుండా ఉంటది, దానివల్ల వాటర్ కూడా స్టోరేజ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి దానికి జాలి కూడా ఏం లేదనుకుంటా, మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది. ఫుల్ కేసింగ్ ఉంది, 150 ఫుల్ కేసింగ్ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ రావట్లేదు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైనా ఎప్పుడైనా కూడా ఫస్ట్ బోర్ కన్స్ట్రక్ట్ చేసుకునే ముందు ఒక జియాలజిస్ట్ ను సంప్రదించి జియాలజిస్ట్ సజెషన్ మేరకు వేసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్ అయితే పొందుతారు. మెయిన్లీ ఇక్కడ ఫెయిల్యూర్ ఏమైతుందంటే, తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఏరియాలలో చాలా చోట్ల మేము చూస్తా ఉన్నామండి, రైతులు ఈ కేసింగ్ వల్లనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసింగ్ అనేది జియాలజిస్ట్ చెప్పినట్టు వినడం వలన మీకు మంచి ప్రయోజనం జరుగుతుంది తప్ప నష్టాలు అయితే ఉండవండి. జియాలజిస్ట్ ఎంత డెప్త్ అయితే ఇస్తాడో అంత డెప్త్ వరకు వేసుకోవడం వలన మీకు మంచి నీటి లభ్యత అనేది ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నామండి. అయితే జియాలజిస్ట్ ఎంత డెప్త్ ఇస్తాడో, దాదాపు 30 ఫీట్ల, 40 ఫీట్ల, 50 ఫీట్ల అంతవరకు వేసుకుంటే కింద మనకు ఆ లూజ్ అనేది ఎట్లయితే ఆ గుంత అయితే నిండి అందులో నుండి వాటర్ స్టోరేజ్, మన బోర్ అయితే నీట్ గా ఒక 2-2.5 ఇంచులు అక్కడ ఉండే కండిషన్, లోకల్ జియాలజికల్ కండిషన్, లోకల్ హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు మంచి వాటర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. కావున జియాలజిస్ట్ ను సంప్రదించి జియాలజిస్ట్ సజెషన్ మేరకు మాత్రమే రైతులు డ్రిల్ చేసుకోవాలని చెప్పేసి నేను రైతు మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానండి. సో థ్యాంక్ యూ. అంటే కొంచెం అవగాహనతో చేసుకోవాలి, జియాలజిస్ట్ చేసుకుంటే